కబురు పెట్టుంటే నేనే వచ్చేవాడిని కదా డాక్టర్ బాబు. చూసారా బాబు ఎంత పనిచేసిందో. ఈ కన్నవాళ్ళని విడిచి వెళ్ళిపోయింది బాబు. నెలలు గడుస్తున్నా మనిషి జాడ తెలియలేదు. ఏమైందో ఎక్కడుందో తెలియదు. నా 2 కళ్ళు లక్ష్మే బాబు. నా బిడ్డ నా ఎంట నవ్వుతూ నడుస్తూ ఉంటే నా పేదరికాన్ని కూడా మర్చిపోయాను బాబు. ఎంత పాపిష్టివాణ్ణి బాబు. ఆణిముత్యంలాంటి బిడ్డను పోగొట్టుకున్నాను బాబు. అది మాకు కనబడకపోయినా పర్వాలేదు. ఎక్కడో చోట క్షేమంగా ఉందన్న కబురు మా చెవిని పడితే అంతే చాలు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇంతవరకు ఏ సమాచారం అందలేదని చెప్పారు బాబు. బాధపడకండి, మీ అమ్మాయి తప్పకుండా తిరిగి వస్తుంది. అంకుల్, నిజంగానే మా అక్క తిరిగి వస్తుందా? దాని లేదంటే ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది అంకుల్. తప్పకుండా తిరిగి వస్తుంది. పంతులు గారు, ఈ అమ్మాయి లక్ష్మి అని, జ్యోతి అని నాకు బాగా కావలసిన మనిషి. ఈ అమ్మాయికి పరీక్షలు మొదలయ్యాయి. పాస్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటుంది. అసలే నాది ఆడదిక్కులేని ఇల్లు, అందుకే. దాందే ఉంది బాబు. కన్న కూతుర్ని దూరం చేసిన ఆ దేవుడు ఈ కూతుర్ని ఇచ్చాడనుకుంటాం. ఆ కన్నీళ్ళేంటమ్మా? ఇలాంటి ఆప్యాయతలు మొదటిసారిగా చూసి. అవునండి. ఉంటాను శర్మ గారు, ఉంటానండి. చూసావుగా జ్యోతి, నువ్వు లేని ఇల్లు ఎలా తయారైందో. కొద్దిగా ఉంటే ప్రమాదం జరిగేది. సమయానికి ఆదుకున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ధర్మం. సారీ అండి. ఇట్స్ ఓకే. పర్లేదండి. జ్యోతి, చూసినవన్నీ అన్ని వేళలా నిజాలు కావు. విష్ణు, నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా నువ్వే అనుభవించాలరా. పోయిన వాళ్ళు తిరిగి రారురా. అయినా అలాంటి వాళ్ళు మనకు తగరు. దేనికి? నీ ఆస్తి అంతస్తుగా. ప్రేమ కవేం అక్కర్లేదు. ఎక్కడికి రా? వస్తా.
కనులవే మా వెలుగువే మము వీడి బాధపడకండి. పుట్టినరోజు పూట ఎక్కడుందో ఎలా ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అయినా మనం ఏం పాపం చేశామండి ఇంత శిక్ష వేసింది? శోకాన ముంచి బదులే లేని బ్రతుకే మాకు మిగిలించవే. అక్కకి ఇష్టమని నేను దాచుకున్న డబ్బులతో కొన్నానమ్మా. వెతికే మా కళ్ళకు హృదయం బరువయ్యనే మిగిలే మా ఆశకు రావాని ఇంటికి మరిచావా ఏ నాటికి రావా ఇంటికి మరిచావా ఏ నాటికి. భవ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే బావా. నువ్వేంటి దేవదాస్లా ఉన్నావు? నీ రూమ్ ఏంటి ఇలా ఉంది? రంగమ్మా, రంగమ్మా! అమ్మగారు! ఏంటమ్మా? ఏంటిది? ఒక గంటలో తిరిగొస్తాను. ఈ రూమ్ ఎలా మార్చుతావో చూస్తాను. బావా నువ్వు రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు గాని. బావా, బావా! సినబాబు గారు ఇప్పుడు వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారు. రోజు ఇంతే. ఫోన్లో నీకంతా చెప్పాను కదమ్మా, ఇదే పరిస్థితి. పోయిన ఆ లక్ష్మితో పాటు వీడు కూడా ఇక నువ్వే వాడిని మార్చాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ, తిలక్ అనే పేషెంట్. మీలో పేషెంట్ తాలూకు మనిషి ఎవరు? ఆయనకు అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది బి పాజిటివ్ బ్లడ్ సార్. నేను అయితే రండి. ఏరా విష్ణు, డాక్టర్ ఏమన్నారు? తలకి బలమైన గాయం తగలడం వల్ల 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారా. విష్ణు, ఈ అమ్మాయిరా వాడి సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేసి వాడి సెల్ ఫోన్లో నా నంబర్ చూసి నాకు ఫోన్ చేసింది. చాలా థ్యాంక్స్ అండి, సమయం మా ఫ్రెండ్ ఆదుకున్నారు. తను మీకే కాదు నాకు కూడా ఫ్రెండ్ లాంటివాడు. అయినా ఆపదలోని వ్యక్తిని ఆదుకోవడం మనిషిగా నా ధర్మం. మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. మీలో విష్ణు ఎవరు? నేనే సిస్టర్. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది, మీతో మాట్లాడాలట. అరే అరే, నీకేం కాదురా, నేనున్నాను. ఎంత ఖర్చైనా నీ ప్రాణాలు కాపాడుకుంటాను. ఒరే విష్ణు, నువ్వు నా ప్రాణాలు కాపాడాలని చూస్తున్నావు. కానీ నేను
మీ ప్రేమని విడదీశాను రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా తల్లిని బతికించుకోవడానికి వేరే గత్యంతరం లేక నీ ప్రేమని పక్కంగా పెట్టాను రా. ఏంట్రా నువ్వు అనేది? అసలు ఏం జరిగింది? ఒకరోజు మీ ఇంటికి వెళ్ళాను రా. అక్కడ మీ నాన్నగారు ఉన్నారు. హలో, విష్ణుబాబు వచ్చాడండి? రాలేదా? అంకుల్, విష్ణు ఉన్నాడా? వాడు లేడు. ఓహో, లేడా? అవును, నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదూ? అవును అంకుల్, ఒకసారి మీరు మా కాలేజ్కి వస్తే విష్ణు వాయిస్ మిమిక్రీ చేసి మీకు వినిపించాను. డల్గా ఉన్నావు, ఏమైంది? అది చెప్పవయ్యా. అది మా అమ్మగారికి అరే చెప్పు. ఆపరేషన్ కోసం 2 లక్షలు కావాలి అంకుల్. విష్ణుని అడుగుదామని. ఇలా వచ్చావు, వాడికి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంకుల్, అయ్యగారు, విష్ణువ ఫోన్ మోగుతుంది. నీ తల్లిని బ్రతికించుకోవడానికి 2 లక్షలు కావాలి, అంతేనా? ఉన్న ఫలంగా 2 లక్షలు కావాలంటే ఈ స్థితిలో నీకెవ్వరు ఇవ్వరు, కానీ నేనిస్తాను. మూర్తి గారు, సార్, చెక్ బుక్ తీసుకురండి. అలాగే సార్. చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? సార్, అర్థమైందా? ఏం చెయ్యాలి? ఎన్నడూ నీ జీవితంలో పనికిరాని ఈ మిమిక్రీ కళను ఉపయోగించి ఈ డబ్బుతో నీ తల్లిని బ్రతికించుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ ఇష్టం. ఫోన్ ఇవ్వండి అంకుల్. విష్ణు, షడాప్, నన్ను మర్చిపో. విష్ణు, ఈ మాట చెప్పడానికి ఫోన్ చేసావా? అవును, ఈ మాట చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? నన్ను ట్రాప్ చేసావు. ఏం తెలియదలా మాట్లాడుకో. డబ్బు గల మగాళ్ళను ముగ్గులోకి దించడం ఈ కాలం ఆడపిల్లలకి ఒక ఆటగా మారిపోయింది. విష్ణు, నేను కావాలని నీ వెంట తిరిగానా? నువ్వే నా వెంట పడి వేధించావు. మర్చిపోయావా? లేదు, నువ్వు నా మీద విసిరిన మత్తుమందు అంత గొప్పది. అందుకే నీ వెంట పడ్డాను. మతి పోగొట్టుకుని తిరిగాను. విష్ణు, నువ్వేనా ఈ మాటలంటుంది? జరిగినంత మర్చిపో. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. విష్ణు, నా మనసు నీకు తెలీదా? పరీక్షిస్తున్నావా? విష్ణు, విష్ణు!
మీ ఇద్దరి ప్రేమను విడదీసినందుకు దేవుడు ఇలా శిక్షించాడ్రా. నీకు లక్ష్మికి ద్రోహం చేశానురా. అరే అరే తిలక్, అరే తిలక్, తిలక్.